సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సొంతింటి కోసం చాలా మంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. మెజారిటీ కొనుగోలుదారులు బ్యాంక్ లోన్ల ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు. అయితే గృహ రుణానికి సంబంధించిన చిట్ట చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఆ ఇంటిపై సర్వ హక్కులు లోన్ ఇచ్చిన బ్యాంకుకే ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఓ టెకీ సోషల్ మీడియా పోస్ట్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకు కేవలం 3 ఈఎంఐలు కట్టలేకపోవటంతో 8 ఏళ్ల కష్టం, ₹1,00,00,000కు పైగా పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయిన ఒక కుటుంబ కథ అందరినీ ఆలోచనలో పడేస్తోంది. ఐటీ ఉద్యోగులు హోమ్ లోన్తో కాస్త జాగ్రత్త. 3 ఈఎంఐలు కట్టకపోతే 1.2 కోట్ల ఇంటిని బ్యాంకు వేలం. చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఇంటిపై బ్యాంకుకే హక్కు. ప్రస్తుతం చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని నమ్ముకొని సొంతిల్లు కొనుక్కుంటున్నారు. అయితే ఉద్యోగంలో చిన్న ఇబ్బంది వచ్చినా అంతా తలక్రిందులవుతుందన్నది ఈ ఘటనతో అర్థమవుతోంది. ఒక ఐటీ ఉద్యోగి జీవితంలో ఒక్క లే ఆఫ్ ఎలా కోలుకోలేని దెబ్బతీసిందో చూపించే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల పాటు కష్టపడి చెల్లించిన ఈఎంఐలు ఒక్కసారిగా ఆగిపోవడంతో 1.2 కోట్ల విలువైన ఫ్లాట్ను కోల్పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గృహ రుణాలు, బ్యాంకుల విధానాలపై తీవ్ర చర్చ మొదలైంది. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. తనకు తెలిసిన ఐటీ ఉద్యోగి రాజేష్ను అక్టోబర్ 2025లో ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. దీంతో అతను జనవరి 2026 వరకు వరుసగా 3 ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ అతనిపై నోటీస్ జారీ చేసింది. అంతేకాదు, నిబంధనల మేరకు 60 రోజుల్లోనే అతని ఫ్లాట్ వేలం వేసిందంట సదరు బ్యాంక్. రాజేష్ 1.2 కోట్లకు ఫ్లాట్ను కొనుగోలు చేయగా అది వేలంలో కేవలం 95 లక్షలకు అమ్ముడైంది. 8 సంవత్సరాలు ఈఎంఐలు చెల్లించిన తర్వాత అతనికి 15 లక్షలు మాత్రమే తిరిగి వచ్చింది. ఐటీ ఉద్యోగి రాజేష్ సుమారు 8 ఏళ్ల క్రితం హోమ్ లోన్తో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రతి నెలా సమయానికి ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఇటీవల కంపెనీలో జరిగిన లే ఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. కొత్త ఉద్యోగం దొరకకపోవడంతో వరుసగా 3 ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఇదే అతని జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది. ఎంతో ఇష్టంగా కొనుక్కొని సుమారు 8 ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించాక ఇప్పుడు కేవలం 3 నెలల పాటు ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంక్ ఫ్లాట్ను వేలం వేసింది. అందుకే హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తే చివరి ఈఎంఐ చెల్లించే వరకు అది బ్యాంక్ ప్రాపర్టీగానే ఉంటుందని తెలుసుకోవాలి. ఈ సంఘటన ద్వారా హోమ్ లోన్ పూర్తిగా చెల్లించే వరకు ఇల్లు పూర్తిగా మీది కాదని తనకు అర్థమవుతోంది. అందుకే గృహ రుణం తీసుకునే ముందు అత్యవసర నిధిని కలిగి ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.